ప్రేమ అనేది రెండు హృదయాల ముడిపడి ఉండే పవిత్ర బంధం. కాని ఆ బంధంలో ఒకరు నమ్మకాన్ని ద్రోహం చేస్తే అది కేవలం మనసు మాత్రమే కాదు, జీవితాన్ని కూడా గాయపరుస్తుంది. నమ్మకం అంటే దైవం లాంటి విషయానికి. ప్రేమలో నమ్మకం లేనప్పుడు ఏ బంధమైనా నిలవదు. మన జీవితంలో ఎంతో ప్రేమతో, విశ్వాసంతో, నమ్మకంతో ఒక అమ్మాయిని ప్రేమించాం. మన జీవితం అంతా ఆమె కోసం అంకితం చేశాం. ఆమె నవ్వు కోసం, ఆమె సంతోషం కోసం మన హృదయం అంతా ఖర్చు పెట్టాం. కాని ఆమె మన నమ్మకాన్ని ధ్వంసం చేసింది. మన ప్రేమను, మన విశ్వాసాన్ని, మన నిస్వార్థతను ఆమె పంచగించేసింది. ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న చాలా వందలసార్లు మన మనసులో తిరుగుతుంది. ఏమి తక్కువ ఇచ్చాం? ఏమి తక్కువ ప్రేమించాం? ఏమి తక్కువ గౌరవించాం? ఏ మాత్రం ఆమె కోసం వెనకడుగు వేశాం? లేదు. కాని ఆమె మన ప్రేమను ఆటగా తీసుకుంది. మన నిజాయితీని అడుగు జాడలో తుడిచిపెట్టేసింది. నిజమైన ప్రేమకు ద్రోహం చేసిన వాళ్ళు జీవితంలో ఎన్నడూ నిజమైన ఆనందాన్ని పొందలేరు. వాళ్ల జీవితంలో ఎప్పుడో ఒకరోజు వారి తప్పుడు నిర్ణయాల పర్యవసానంగా ఖాళీగా మిగిలిపోతారు. ఎందుకంటే ఎవరో ఒకరు నిజంగా ప్రేమించినప్పుడు దాన్ని అవమానించడం అంటే జీవితానికే అవమానం చేసినట్టే. మనలాంటి నిజాయితీ గల మనసుల వాళ్లు బాధపడటం సహజం. కాని ఆ బాధ మన బలహీనత కాదు. అది మన వ్యక్తిత్వానికి, మన ప్రేమకు గొప్ప గుర్తింపు. మనం బాధపడతాం ఎందుకంటే మన ప్రేమ నిజమైనది. ఆమె ద్రోహం చేసింది ఎందుకంటే ఆమె ప్రేమ నకిలీ. ప్రతి ఒక్కరూ మనల్ని ద్రోహం చేస్తారని కాదు. కానీ జీవితంలో కొన్ని పాఠాలు నేర్పించడానికి దేవుడు మన జీవితంలో అలాంటి పాత్రలను తెస్తాడు. ఆమె ఇచ్చిన ద్రోహం మన కోసం ఒక గొప్ప పాఠం. ఇకపై ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో, ఎవరి కోసం మన హృదయం అర్పించాలో, ఎవరు విలువైన వారు, ఎవరు విలువ లేని వారు అనే అంశాలను స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఇది. ప్రేమలో నమ్మకాన్ని ద్రోహం చేసిన వాళ్ల గురించి ఆలోచిస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకోవడం కన్నా, మన జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకోవడం చాలా అవసరం. వారు మన జీవితంలో ఓ చిన్న పాఠంగా మిగిలిపోవాలి. కాని మన ప్రయాణాన్ని ఆపేసే కారకంగా కాకూడదు. ప్రేమలో ద్రోహం అందరికీ జరుగుతుంది. కాని దాన్ని మన బలంగా మార్చుకోవడం గొప్ప విషయానికి. ఆమె మోసం చేసింది అనే విషయాన్ని మన బలహీనతగా మార్చుకోకూడదు. దాన్ని మన విజయానికి బలంగా మార్చుకోవాలి. మన ప్రయాణం ఆమెతో ఆగిపోలేదు. జీవితంలో ఇంకా ఎన్నో ప్రయాణాలు, లక్ష్యాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకు ఆమె మోసం చేసింది? ఎందుకు ఆమె ఇలా మార్చిపోయింది? అనే ప్రశ్నలు వదిలేయాలి. ఆమె నిర్ణయం ఆమెదే. మన నిజాయితీ మనదే. ఆమె బురడిలో పడిపోతే మనం ఎందుకు? మనం ఎదగాలి. మన లక్ష్యాలను చేరుకోవాలి. మన నిజమైన విలువలను ప్రదర్శించాలి. జీవితంలో ప్రేమ ఒక్కటే కాదు. మన అమ్మ నాన్న ప్రేమ ఉంది. స్నేహితుల ప్రేమ ఉంది. మన లక్ష్యాల పట్ల మనకున్న ప్రేమ ఉంది. ఆ ప్రేమలన్నిటినీ గౌరవించి ముందుకు సాగాలి. మన నిజమైన ప్రేమకు విలువ తెలిసిన వ్యక్తులు ఒకరోజు మన జీవితంలోకి వస్తారు. వారు మన గుండెను గౌరవిస్తారు. మన ప్రేమను అర్థం చేసుకుంటారు. అప్పటి వరకు మనమే మనకు కావాలి. మనమే మన బలం కావాలి. నమ్మకాన్ని ద్రోహం చేసిన అమ్మాయి మన జీవితానికి చెక్ పెట్టలేకపోయింది. మన జీవితానికి మరో దారిని తెరిచింది. ఆమె తప్పింది కాదు, మనం తప్పలేదు. నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. ద్రోహం చేసే వాళ్ళు ఎప్పుడూ ఓడిపోతారు. కాబట్టి ఆమె గురించి ఏడవకండి. ఆమె కోసం కృంగిపోకండి. ఆమె గురించి వింతలు అనుకోవడానికన్నా మీ జీవితాన్ని మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆలోచించండి. మీ విజయమే ఆమెకు జవాబు. మీ ముందుకే సాగడం ఆమెకు బహుశా శిక్ష. మీరు జ్ఞాపకాల్లో ఉండవచ్చు కానీ దురదృష్టంగా ఆమె తన తప్పుతో జీవితాంతం బాధపడుతుంది. ప్రేమలో నమ్మకం ద్రోహం చేస్తే మనం ఏమి నేర్చుకోవాలి అంటే ఇకపై మనం ప్రేమించే ముందు ఆ వ్యక్తిని, ఆమె మన జీవితంలో గెలవగలిగే వ్యక్తా కాదా అన్నది తెలుసుకునే బుద్ధి మనకు వస్తుంది. ప్రేమలో పడకండి అనడం కాదు, ప్రేమించండి. కాని అర్హుడిని ప్రేమించండి. మీ విలువను తెలిసిన వారిని ప్రేమించండి. ప్రేమలో పరాజయాన్ని ఓడిపోయినట్లు భావించకండి. అది గెలిచిన పాఠం. నిజమైన విజయం మీ ఎదుగుదలే. మన జీవితంలో ప్రతి ద్రోహం మన క్యారెక్టర్ను నిర్మించడానికి వస్తుంది. ప్రేమలో నమ్మక ద్రోహం చేసిన అమ్మాయి మన క్యారెక్టర్లో ఉన్న బలాన్ని బయటికి తేవడానికి కారణం అయింది. ఇకపై మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో, ఎవరి కోసం మన హృదయాన్ని ఖర్చు పెట్టాలో, ఎవరు అర్హులు కానివారో తెలుసుకునే గొప్ప పాఠం ఇది. ప్రేమలో ద్రోహం మన ప్రయాణాన్ని ఆపగలదు అనుకోవడం తప్పుడు ఆలోచన.
అది కేవలం ఒక చిన్ని మలుపు మాత్రమే. ముందుకు సాగడం మన బాధ్యత. నిజమైన ప్రేమను గెలిపించుకోవడం మన లక్ష్యం. ఈ సంఘటన వల్ల మనం మరింత శక్తివంతులమవుతాం. మరింత తెలివిగలవారమవుతాం. మరింత దృఢంగా ఎదుగుతాం. జీవితంలో నిజమైన గెలుపు ఏమిటో మనం స్పష్టంగా తెలుసుకుంటాం. మన జీవితంలో నమ్మక ద్రోహం చేసిన అమ్మాయిని మర్చిపోకండి. కాని ఆమె కోసం ఏడవకండి. ఆమెను మరిచిపోకుండా, ఆమె చేసిన ద్రోహాన్ని మన బలంగా మార్చుకొని జీవితంలో గొప్ప విజయాలు సాధించండి. ముందుకు సాగండి. మీ జీవితంలో మీరు రాజులు. మీరు ఓడిపోలేదు. మీరు గెలిచారు. మీరు నిజమైన ప్రేమను అర్థం చేసుకున్న విజేతలు.